నేను ఒకటే చెప్తా ఉన్నా, కులాలు ముఖ్యంగా ఇదే తుని ఇక్కడ ఇదే తునిలో రైల్వే స్టేషన్ ఘటన జరిగింది కాపు రిజర్వేషన్ కి సంబంధించి. అంటే నాకు తుని అనగానే ఒక అద్భుతమైన చక్కటి దేవాలయాలతో కూడిన కేంద్రం, వాణిజ్య కేంద్రం, చక్కటి చెరువులున్న కేంద్రం అని తెలుసు. కానీ తుని అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఇక్కడ రైలుని తగలబెట్టేశారనే ఒక భావన ఉంటుంది. నేను దాన్ని చెరపడానికే 2018లో విజయవాడ నుంచి ఇక్కడికి నేను వచ్చి తుని అంటే రైలు దుర్ఘటన కాదు, రైలు తోటి సుఖశాంతులతో ఉండాలని ఒక సంకేతం పంపడానికి మొట్టమొదటిసారి పోరాట యాత్ర నుంచి నేను ఇక్కడ తుని రైల్వే స్టేషన్లోనే వచ్చాను. నేను ఇక్కడ ఒక ఉద్యమం ప్రారంభిస్తే మనల్ని అల్లూరి సీతారామరాజుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది, కాన్షీరామ్ గారు ఉద్యమాలు ఉన్నాయి, బహుజన ఉద్యమాలు. ఏ ఉద్యమం తీసుకున్నా సాధ్యపడేదే చేయగలగాలి. ఇంతమంది యువతున్నారు, దశాబ్దం నుంచి నేను పార్టీ నడుపుతా ఉన్నా. నాకు ఆవేదన ఉంది, కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను ఏ రోజున యువతని రెచ్చగొట్టలేదు. నేను మిమ్మల్ని కాపాడేవాడినే తప్ప యువతని వాడుకొని నేను నా భవిష్యత్తు నిర్మించుకునేవాడిని కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా ఈ 2.5 దశాబ్దాలుగా ఉంది. ఖచ్చితంగా అలాగే కూర్చొని ఈ రోజున ప్రధానమంత్రి గారి పక్కన కూర్చొని ఏబిసిడి వర్గీకరణ కూడా ముందుకు తీసుకెళ్లే అంత బలంగా నిలబడ్డారు. ఉద్యమానికి నేను ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను. కానీ కాపు రిజర్వేషన్ కి సంబంధించి అది చెయ్యగలమా లేదా అనేది అందరూ నిర్ణయించుకోవాలి. ఎవరైతే ప్రారంభించారో వాళ్ళు నిర్ణయించుకొని ప్రజల్ని తప్పుదోవన పట్టించుకోవడం, ఇదొకటి నేను కోరుకుంటున్నాను. నేను కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా యువత అందరికీ బాగుండాలని కోరుకునేవాడిని, మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడిని. అలాగే మిమ్మల్ని అందరినీ ఏమడుగుతారు, ఏ కులం అడుగుతారు, ఏ ఉపకులం అని అడుగుతారు. అంతేగాని మీకు ఏం నేర్చుకోవాలనుంది, మీ అభిలాష ఏంటి, మీకు ఏం కావాలని అడుగుతారు. మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం రాగానే మనకు కావాల్సింది కుల గణాంకాలతో పాటు ప్రతిభా గణాంకాలు కావాలి. సమర్థత, అభిరుచి, నీకేం కావాలని ఉంది. ఆ మూలన ఆడబిడ్డలు ఉన్నారు, మీకేం కావాలని ఉంది, ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారా, భవిష్యత్తులో ఏం అవ్వాలని దానికి తగ్గట్టుగా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇక్కడ జగన్ కి ముఖ్యంగా దాడిశెట్టి రాజా గారికి అనుకొని కూర్చొని వైసీపీ మద్దతుదారులందరికీ చెప్తున్నాను, వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను కొత్తది పట్టుకొచ్చారు. మేము ఊరికి దాన్ని ముసాయిదా అని చెప్పి ఈ రోజున కేవలం మనకు అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పి మనకి ల్యాండ్ యాక్ట్ ని కాస్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కాస్త ఈ రోజున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 25,000 కోట్లు మన పక్కనున్న వైజాగ్ లో దాదాపు సర్క్యూట్ హౌస్ సహా 25,000 కోట్ల రూపాయలని తాకట్టు పెట్టాడు. అలాంటి వ్యక్తి సొంత చెల్లికి పాస్తులు ఇవ్వలేదు, తల్లికి మర్యాద ఇవ్వడం, 30,000 మంది ఆడబిడ్డలు వెళ్ళిపోతే మాట్లాడడం. అలాంటి వ్యక్తి మాటలు మనం ఎలా నమ్ముతాం? 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి తీసుకున్నాడు. 1,300 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి, మనకి వైసీపీ రంగులు మార్చిన ప్రభుత్వ భవనాలకి తీయడానికి 1,000 కోట్లు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కి డబ్బులు లేవు, కూర్చోబెట్టి భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు లేవు. మరి ఇలాంటి వ్యక్తి చేతులు మీ పాస్తులు పెడితే జగన్ మావాడు మనవాడు, లేదంటే దాడిశెట్టి రాజా మావాడు అనుకొని మీరు ఓట్లేస్తే మీ పాస్తులు అన్ని గాల్లో దీపం పెట్టినట్టే. ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టినాడు, రేపొద్దున భవిష్యత్తులో మీ ఆస్తులు తాకట్టు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి? జీవో ఇష్యూ చేయలేదని చెప్తా ఉన్నాడు, అభిప్రాయ సేకరణ అంటున్నాడు, ఒకవైపు జీవోను కూడా ఇష్యూ చేశాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు మర్యాదగా జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. ఇది ప్రభుత్వానికి
మీరు ముఖ్యంగా వైసీపీ మద్దతుదారులు చెప్తా ఉన్నాం, మీరు ఆలోచించుకొని ఓటేయండి. ప్రభుత్వం ఎలాగో మారిపోతుంది, కానీ వైసీపీ మద్దతుదారులు మీరు ఆలోచించుకోండి. భవిష్యత్తు మీది, ఆస్తిపాస్తులు మీవి, మావి కావు. మేము రాగానే మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనకి సరిగ్గా వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజుల్లో మనం ఎంత చేయగలమో మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన ప్రతి స్పీచ్ చూడండి, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో చదవండి, అన్ని తీసుకొని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. అలాగే ఈబీసీ బీసీలకి మనకి 34 నుంచి 24% చేశారు, దాన్ని తిరిగి 34% చేస్తాం. స్థానిక ఎన్నిక పంచాయతీల్లో వారి కోటాని. అలాగే మనకి ఎస్సీల కోసం పెట్టిన 27 పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం. అలాగే బీసీల కోసం ఉన్న 13 పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం. ముఖ్యంగా ఏబీసీ సంబంధించి ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులకు సంబంధించి 10% కోటా. ఏ కులంలో పేదరికం ఎక్కువ ఉంది, కాపుల్లో పేదరికం ఎక్కువ ఉంటే కాపులకి ఎక్కువ, లేదంటే బ్రాహ్మణ్ సమాజంలో కానీ వెలమ, కమ్మ, రెడ్డి ఎవరైనా సరే ఓసీ కులాలు ఎక్కడ ఎక్కువ పేదరికం ఉంటే ఈబీసీ కోటా వారికి అప్లై చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆడబిడ్డలందరికీ బస్ పాస్ కూడా ఇవ్వని ప్రభుత్వం. మనం తెలుగుదేశం ఉచిత ప్రయాణం, మనకి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆడబిడ్డలకి, ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా ఉచిత బస్సు సౌకర్యం, బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. అలాగే టీచర్లకి మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అన్ని సమస్యలకు మీకు ఆ ఉద్యోగ భద్రతను కల్పిస్తాం. మీకు టీచర్లకి గౌరవం ఇస్తాం, టీచర్ని గుండెల్లో పెట్టుకుంటాం. దయచేసి మీరు ఆ భద్రతను కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు, వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారని నాకు విషయం కూడా తెలియదు. నాకు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి, కుటుంబానికి, కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి, నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి, మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని
ఆయనకి ఎందుకు ఆయనకి ఇబ్బంది కలగదు. ఆయనకి పెద్దవారు 10 మాటలు అంటారు. పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు మనల్ని. భరించాలి మనం.